ఉన్నాను సార్. ఆఫ్టర్ లాంగ్ టైం మోదీ మీరు మీరు ప్రేమిస్తారో విభేదిస్తారో నాకు తెలియదు కానీ మొన్న అమరావతి వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితికి సంబంధించిన అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మీరు చాలా చూస్తూ వచ్చారు. సుదీర్ఘంగా మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. సో ఏంటి అమరావతి పరిస్థితి? ఇప్పుడేమో ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తూ ఉంది, ఇప్పుడేమో మళ్ళీ 4,000 ఎకరాలు అమ్మేసి ఇక్కడ రాజధాని నిర్మిస్తాం ఆ డబ్బులతో అని చెప్తూ ఉంది. ఏం చెప్తారు? మీరు ముందుగా అడిగిన ప్రశ్నకి మీ ప్రజా చైతన్య ప్రేక్షకులకి మీకు గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, మోడీని ప్రేమిస్తారా విభేదిస్తారా? విభేదించే అవకాశం ఎవరికి లేదు. ఖచ్చితంగా అందరూ ప్రేమించాల్సిందే. ఎందుకంటే యుద్ధం ఒకవైపు, రెండో వైపు బుజ్జగింపులు ఒకవైపు. బుజ్జగింపులు ఎక్కడంటే అమరావతి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన పోగొట్టడం, ఆయన్ని ఈయన పోగొట్టడం, మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి ఒక చాకిలెట్ ఇవ్వటం. సో కాబట్టి రెండు వైపుల నుంచి ఆయన్ని మనం ప్రేమించాల్సిందే. అయితే మీరు అన్నట్టుగా అమరావతి రైతులు, అమరావతి రాజధాని, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైన అంశాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు మాట మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే మాట మీద, ఇచ్చినటువంటి ప్రణాళిక మీద, మేనిఫెస్టో మీద నిలబడలేనటువంటి కూటమి ప్రభుత్వం. నాకు తెలిసి అమరావతి ఎక్కడ దాకా కడతారో, ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలియదు కానీ అక్కడున్న రైతులను మాత్రం బుడమేర లేకుండానే ముంచేస్తారు వీళ్ళు. అవునా? ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి చేసినట్టు ప్రామిసెస్ కానీ, వాళ్ళ మధ్య జరిగినట్టు సిఆర్డిఏ, రైతుల మధ్య, ప్రభుత్వం మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్స్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏది కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఒక ప్రపంచ స్థాయి రాజధాని అంటే దీన్ని మనం ఎలా చూడాలంటే, నాకైతే అప్పుడప్పుడు ఆశ్చర్యం. ప్రపంచ స్థాయి రాజధాని ఏంటి? అది ఎక్కడ ఉండాలా? యూరోపియన్ కంట్రీస్లో ఉంటుందా, అమెరికాలో ఉంటుందా, చైనాలో ఉంటుందా, లేకపోతే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ప్రపంచ జనాభా ఎంత, ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? అంటే ప్రపంచ స్థాయిని నువ్వు ఒక ఎడారి లాంటి ప్రాంతంలో తీసుకెళ్ళి పక్కన మంచి భూమి, పంటలు పండే భూమి, అంటే పంటలు లేకపోతే ఏమవుతుంది? పంటలు లేకపోతే ఎడారిగానే మారుతుంది అనుకోండి. ఇప్పుడు నువ్వు మీకు ఫెర్టైల్ 10 ఏళ్ల నుంచి లేదు కాబట్టి అంటే ఎడారి అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎడారని కాదు. నువ్వు ఒక 3 క్రాప్స్ వచ్చే ఏరియాని, ఫెర్టైల్ సాయిల్ని, సారవంతమైన భూమిని నువ్వు వ్యవసాయానికి యోగ్యత లేకుండా చేసి దాన్ని ఏం చేశారంటే అలా పండబెట్టేశారు. ఒక 53,000 ఎకరాలు అనుకున్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇంకొక 45,000 ఎకరాలకు వెళ్తున్నారు. అంటే రైతులను ఒప్పించామని చెప్తా ఉన్నారు. రైతులు నిజంగా ఒప్పించారా లేదా, లేకపోతే చప్పట్లు కొట్టారా, లేకపోతే వాళ్ళకేమి ఇస్తామన్నారు? మీరు అడిగినటువంటి అంశం ఒకవైపునేమో వైజాగ్లో ఒక ఎకరా దాదాపు అక్కడ 50 కోట్లు 60 కోట్లు ఉండే దగ్గర వాళ్ళు 99 పైసలకు ఇచ్చేసారు. అంటే 3,000 కోట్ల చేసి ఖరీదున్న ల్యాండ్ని 99 పైసలకి ఎకరా లెక్కన ఇచ్చేసావు. ఇక్కడికి వచ్చేసరికి అమరావతిలో 20 కోట్లు ఉంటే కానీ ఎకరా నేను అమ్మనంటున్నావు. ఆర్మీ పీపుల్ అడిగినా సరే వాళ్ళకి మినిమం 1 కోటి ఇవ్వాలి అని చెప్తున్నావు. ఆర్మీకి జనరల్గా అందరూ ఫ్రీగా ఇస్తారు అక్కడ, వాళ్ళు కట్టుకోవాలంటే ఏదన్నా సరే. కానీ అక్కడ కూడా రేటు పెట్టాం. కానీ అక్కడున్న వాళ్ళకి టాటా వాళ్ళ పేరుతోటో, లూలు వాళ్ళ పేరుతోటో, లేకపోతే ఇంకో బిజినెస్ వాళ్ళ పేరుతోటో ఎకరా 95 పైసలు 99 పైసలు. ఇది బాటా రేటు కూడా కాదు. బాటా షూ కొంటే, చెప్పులు కొంటే 99 పైసలు, 99 రూపాయలు ఇట్లా ఉంటాయి. ఈ 99 పైసలకి ఆ కంపెనీ ఉందో లేదో తెలియదు, దాని ప్రొడక్షన్ ఏంటో తెలియదు, అది ఎంతకాలం నుంచి లైవ్లో ఉందో తెలియదు, దాని ఎంప్లాయీస్ ఎక్కడ, దాని అడ్రస్ ఎక్కడ, దాని ఓనర్స్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోకుండా, ప్రజల్ని లెక్క చేయకుండా, ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఎవడేం చేస్తే నాకెందుకు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం, ఒకే పార్టీ ప్రభుత్వం అయితే ఎవరు లెక్క చేయకుండా చేశాను. కూటమిలో ఇంకోటి ప్రశ్నించాలి కదా. ఇప్పుడు ప్రశ్నించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా 99 వయసులకి ఇవ్వమన్నాడు, లేకపోతే నాకు అది అర్థం కాలేదు. బీజేపీ వాళ్ళు ఏమనలేదు. సో మోడీ గారు వచ్చేసి ఇక్కడ రైతులకు రెండోసారి పునాది. జనరల్గా మనం దేనికైనా ఇనాగ్రేషన్ చేయాలంటే ఒకసారి చేసి అది ఎక్కువ కాలం పెండింగ్లు ఉంటే సిగ్గుపడతాం. అసలు సిగ్గు అలాంటివి మనకి ఏమీ లేవు. పోయినసారి నేను కాస్త నీళ్ళు తీసుకొచ్చాను ఒక చెంబుతోటి, ఈసారి నీళ్ళు తీసుకుపోతే వాళ్ళు ఆ నీళ్ళు తీసుకోరేమో కాబట్టి ఫ్రీగా పోదాం. పోయినసారి మట్టి తీసుకొచ్చాం, ఆ మట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం తెప్పించారు కాబట్టి నా మట్టి కూడా దానిలో ఉంది. ఇప్పుడు వాళ్ళు తెప్పించట్లేదు, నేనే తీసుకురావాలి, మళ్ళీ మట్టి కూడా వేస్ట్ అనుకున్నాడేమో. వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటమే మోడీ ఒక మిజైల్ లాంటి వాడు అన్నాడు. టెక్నాలజీలో మోడీ ఈజ్ ఏ మిజైల్ అంట. అంటే ఈయనేం చదువుకున్నాడో ఆయన ఏం చదువుకున్నాడో మాకైతే తెలీదు.
మోడీ గారిని 2019లో చంద్రబాబు నాయుడు గారు అసలు నువ్వేం చదువుకున్నావు, నీ డిగ్రీ ఎక్కడ ఉందో తెమ్మన్నాడు. ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో తీసుకురా, అసలు నువ్వు ఎవరు చదువుకున్నావు, నువ్వు ఉంటే సర్టిఫికేట్ పట్టరా అన్నాడు. ఇప్పుడేమో అసలు మిజైల్ టెక్నాలజీ అని అంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన మోడీ మిజైల్ టెక్నాలజీ అయిపోయాడంట. చంద్రబాబు నాయుడు గారు ఏ టెక్నాలజీ మాకైతే తెలియదు. ఆయన మిజైల్ టెక్నాలజీ మన దగ్గరికి వచ్చాడు, భావోద్యోగాల మధ్య మన దగ్గరికి వచ్చాడు. ఆయన భావోద్యోగాలు ఏమి లేవు ఆడికి వచ్చినప్పుడు, చాలా ఫ్రీగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మా సోదరుడు అన్నాడు, బాయ్ ఇది రావు అన్నాడు, ఒక చాక్లెట్ తీసి పిల్లోడికి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఇతను చంద్రబాబు నాయుడు నన్ను పొగుడుతున్నాడు, కానీ నేను గుజరాత్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే ఇతను హైదరాబాద్లో అన్నీ కట్టేశాడు, టెక్నాలజీ తెచ్చాడు, ఇతను చాలా గొప్పవాడు అన్నట్టుగా. ఎవడు అవసరం ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కాల. సో సరే అయిపోయింది. కానీ నువ్వు ల్యాండ్ ఇష్యూ వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు ది అమరావతి ఇష్యూ, అమరావతిలో నువ్వు ప్రపంచ స్థాయి రాజధానిని కట్టాలనుకున్నప్పుడు అవన్నీ ప్రధానమంత్రి ద్వారా నువ్వు శంకుస్థాపన చేయించేటప్పుడు అక్కడ ప్రజలు ఉంటారు, మనం కొంతకాలం వాళ్ళతోటి ఉండాలి, రైతులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇక్కడ పరిపాలించినప్పుడు దాదాపు 99,000 ఎకరాల భూమిని 50,000 మందికి 50,794 మందికి పట్టాలు ఇచ్చాడు పేదలకి. ఆ ప్రాంతంలో 56 జోన్ అని చెప్పేసి ఒకటి, అది సంథింగ్ లైక్ ఆ జోన్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఇచ్చాడు. ఆ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఆ పట్టాలని క్యాన్సిల్ చేశాడు. ఆ జోన్ క్యాన్సిల్ అయిపోయింది. దానికన్నా ముందే ఇచ్చేటప్పుడే అసలు ఈ రాజధాని ప్రాంతంలో పేదవాడు ఉండటానికి వీల్లేదు. రాజధాని అంటే ఎవడు? అందరూ. ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నీకు ఫైనాన్షియల్ సిటీ కొత్తగా వచ్చింది, డెవలప్ అయింది. హైదరాబాద్ సిటీ సెక్రటరియట్ ఉంది, సెక్రటరియట్ పక్కన చింతలు వేస్తేనే ఒక బస్తీ ఉంటుంది, ఉన్నాయి కదా. జూబ్లీస్ పక్కన స్లమ్ ఏరియా లేదా? ఉంది కదా. అసెంబ్లీ పక్కన స్లమ్ లేదా? ఉంది. అంటే నువ్వు అసలు ఈ పేదవాడు, స్లమ్ము లేదా మురికి బట్టలు, మురికి వాసన ఇవి అమరావతిలో ఉండకూడదట. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే పేదవాళ్ళకి డెమోగ్రఫీ దెబ్బతింటుందని కోర్టులకు వేసేసారు. ఆ కోర్టు హైకోర్టు దాటి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. పేదలకు ఇచ్చిన భూములు ఎలా తీస్తారు? అసలు ఎలా తీస్తారు? వాళ్ళు మనుషులు కదా, అంటే మీ రాజధానిలో ఎవరు ఉండాలనుకుంటున్నారు అని అడిగింది. సో వాళ్ళు పొరపాటున వాళ్ళు గెలిచారు. వచ్చిన తర్వాత అసలు పట్టాలు ఎత్తి అవతల పడేశారు. 32 లక్షల ఇళ్ళు కట్టిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఇళ్ళు కూడా లేపేశారు. అంటే పేదవాడిని పట్టించుకున్నటువంటి ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించే క్రమంలో రైతుల దగ్గర ఇంకొక 45,000 ఎకరాలు తీసుకొని, అంటే 1,00,000 ఎకరాల్లో మొత్తం కూడా ఆయన ఒక 5 ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టుకొని దాని 4 వైపుల రోడ్డు ఉందట. నార్మల్గా లక్కీ ప్లాట్ ఏమో దేనికన్నా ఒక సైడో 2 సైడ్లో ఉంటుంది, లేదా 3వ సైడ్ ఉంటుంది. 4 వైపుల రోడ్డు ఏంటి? మనం తయారు చేసుకోకపోతే అది రాదు, ప్లాట్ అట్టు రాదు కదా. ముఖ్యమంత్రి కాబట్టి అలా కట్టుకుంటున్నట్టు. అంటే 5 ఎకరాల్లో కట్టుకొని 1,00,000 ఎకరాలు ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని పైనుంచి చూస్తే ఇది మొత్తం నాది అంటే కాంక్ష, ఇది భూబకాసులకు ఉండే కాంక్ష. దాన్ని ఇప్పుడు ఎవరికైనా అమ్మాలంటే 20 కోట్లు. రైతులు ఏమి అడుగుతున్నారు? కరెక్ట్, నువ్వు అమ్ముకుంటావు, బాగుంది, మా ల్యాండ్ తీసుకున్నావు, మాకేదో కొంత ఇస్తానన్నావు కదా, అది ఎక్కడా? దానికి ఆన్సర్ లేదు. కొంతకాలం అడ్జస్ట్ అవుతారు. ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి, ఒక 6 నెలల లోపల రాజధాని ప్రాంతంలో రైతులతోటి తిరుగుబాటు రాకపోతే నన్ను అడగండి. అక్కడ మా భూములు తీసుకొని నువ్వెక్కడో సింగపూర్ అనో లేదా అమెరికానో లేకపోతే ఇంకొకటనో ఎన్ఆర్ఐ అనో వాళ్ళందరికీ మా భూములు కట్టిపెట్టి తక్కువ ధరలకి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి నువ్వేం చేయబోతున్నావు? ఇక్కడ గత 5 సంవత్సరాల్లో అన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్. అంటే టెంపరీ బిల్డింగ్ అనేది టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు, టెంపరీ సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయి సార్? అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ నిధులతో, మరి ఆయన టెంపరీ కట్టారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కడతామని చెప్పేసి మన మోదీ చేత శంకుస్థాపన చేశారు. అంటే రేపు శంకుస్థాపన చేశారు. మోడీ గారితో రిమోట్ కంట్రోలే కదా, ఆ భూమి ఎక్కడ ఉందో తెలియదు. ఒక పలక తీసుకొచ్చేసి పలక మీద రాసేసి ఈ రిమోట్ తోటి కట్టను తీసేసి పంపించమన్నాడు. యాక్చువల్ ల్యాండ్ ఎక్కడ ఉంది? నువ్వు ఎక్కడ కడుతున్నావు? నిజంగా కడితే అంత కట్టగలవా? కడితే నువ్వు 5 సంవత్సరాలు చేయగలవా? 5 సంవత్సరాలు నువ్వు చేస్తాను అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమవుతాయి? కాబట్టి నేను 3 సంవత్సరాలు చేస్తానన్నాడు. 3 సంవత్సరాలు ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుందో నాకు చెప్పండి. ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోతుంది, రేపు నెక్స్ట్ మంత్ కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సోవర్ ఇప్పుడంతా టెండరింగ్ లో ఉన్నట్టుంది. టెండరింగ్ లో వాళ్ళకి మొత్తం కుదరాలా, L1 రావాలా, L1 ఎవడో చూడాలా, వాళ్ళ దగ్గర మళ్ళీ ఎంత అవుతారో తెలియదు.
కాబట్టి ఇవన్నీ గందరగోళాల మధ్య నీకు అమరావతి రాజధాని ఇంకొకసారి పెండింగ్ పడే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం కనబడుతూ ఉంది. కోటమి ప్రభుత్వంలో మిగతా వాళ్ళు ఉన్నారో పోయారో మాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడలేదు సార్. ఎందుకని అంత అంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? గతంలో సరే అమరావతి రైతులకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము మీ మీద అయితే విమర్శలు చేస్తూ వచ్చారు, 3 రాజధానులు ఏంటి అదేంటి ఇదేంటి అని చాలా కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన స్టాండ్ ఏంటి అనేది కూడా చెప్పట్లేదు రాజధానికి సంబంధించి. ఆయన అసలు స్టాండింగ్లో ఉన్నాడో సిట్టింగ్లో ఉన్నాడో అర్థం కావట్లా. అవునా? సిట్టు స్టాండు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చున్నాడంటే మోడీ కన్నా ఎక్కువ పొగిడేసిపోతున్నాడు. అసలు ఈ దగ్గర నేర్చుకోవాలని 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, అసలు అక్కడ ఇండస్ట్రీ లేకుండా చేసి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని మాట్లాడుతున్నాడు. రియల్ ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. అంతెందుకు పిఠాపురంలో తన నియోజకవర్గంలోనే ఎస్ఎస్ని వెలివేస్తే సోషల్ బాయ్కాట్ చేస్తే మాట్లాడటం లేదు. డెమోగ్రఫీ దెబ్బతింటుంది అనుకున్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో దళితులు కానీ పేదలకు కానీ లేదా మైనారిటీస్ కానీ ఇళ్ల స్థలాలు ఇస్తే ఆయన మాట్లాడటం లేదు. రేపు రైతులందరూ కూడా మా భూమిని తీసుకెళ్ళి నువ్వు 20 కోట్లకు అమ్ముకునే పని అయితే మా సంగతి ఏదో చెప్పబోయంటే దాని మీద మాట్లాడటం లేదు. అంటే రైతుల పక్షాన ఉన్నాడా, పేదల పక్షాన ఉన్నాడా, దళితుల పక్షాన ఉన్నాడా, ఎవరి పక్షాన్ని ఈయన చంద్రబాబు వెనకాల ఉన్నాడు. సీట్లు కూడా చంద్రబాబుకి వెనకాల వేసుకొని కూర్చుంటున్నాడు వీరైతే. దగ్గర ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఉంటుంది, ప్రోటోకాల్ లేకుండా ఎందుకు ఉంటుంది? ఆయన తర్వాతే కదా. ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాతే కదా. ఉప ముఖ్యమంత్రికి ఏమన్నా రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇట్స్ ఓన్లీ ఒక అలంకారం అలా ప్రోటోకాల్లో ఉండిపోయింది. బట్ వాట్ ఆర్ జాబ్ చార్ట్ ఏంటి? టెల్ మీ డిప్యూటీ సీఎం జాబ్ చార్ట్ ఏంటి నాకు చెప్పండి. సరే ఆయన మంత్రిగా